రీసెంట్గా ఒక వార్త అయితే బాగా హైలైట్ అవుతుంది. ఆ వార్త ఏంది అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం. ముఖ్యంగా దీన్ని ఒక వెబ్సైట్ అయితే ప్రచురించడం జరిగింది. అయితే ఈ వార్త మీద ఎంత నిజాలు ఉన్నాయి అనేది రాష్ట్ర డీజీపీ మరియు కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే నివేదిక, అంటే వాళ్ళు సమాచారం ఇవ్వాలి. ఇది ఒక వెబ్సైట్ మాత్రమే రాసింది, అది కూడా ఒక ప్రముఖమైన వెబ్సైట్. ఎందుకంటే వాళ్ళు క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత నిజం ఉన్నదే రాస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క అంశం అంటే పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ ఉన్న అంశం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ రీసెంట్గా కేంద్రంలో బీజేపీ రావడంలోనూ, రాష్ట్రంలో టీడీపీతో జత కట్టడంలోనూ, టీడీపీని గెలిపించడంలోనూ చాలా కీలక పాత్ర పోషించాడు కదా. మోడీకి కూడా చాలా సన్నిహిత వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఆయన మీద కొందరు మావోయిస్టులు కన్నబడిందని, ఆయన్ని కొన్ని ఉగ్రవాద గ్రూపులు టార్గెట్ చేసినాయి అని చెప్పేసి ఈ యొక్క ఇంటెలిజెన్స్ సారాంశం, వాళ్ళు ఇచ్చిన నిఘా సారాంశం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టీడీపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం, అలాగే మోడీ కేంద్రంలో మరొకసారి అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆయన మీద కొన్ని నిఘా వర్గాల థ్రెట్ ఉంది అని చెప్పేసి వాళ్ళైతే ఒక సమాచారాన్ని ఇచ్చారు. ముఖ్యంగా దీన్ని రాష్ట్ర డీజీపీ అయితే చేయాలన్నమాట. ఆయన నిజమా కాదా అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రాణానికి ముప్పు మావోయిస్టుల గ్రూపులు టార్గెట్ చేశారంటే అది మామూలు విషయం కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రముఖ నాయకుడు. A2 అంటే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం, అంటే ఒక డిప్యూటీ సీఎం నాయకుడు, అంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు. అలాంటి వ్యక్తికి ఇలా సెక్యూరిటీ థ్రెట్ ఉన్నది అనేది నిజమో కాదు రాష్ట్ర డీజీపీ తెలియజేయాలి. ఒకవేళ ఆయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉంటే ఆయనకి పోలీసుల తర్వాత Z+ కేటగిరీగానే ఆయన యొక్క నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓకే, మరి థ్యాంక్ యూ.